ఉన్న టీ-షర్ట్స్ వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా సభకు హాజరయ్యేందుకు వచ్చారు. అయితే వాళ్ళ టీ-షర్ట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని గేట్ దగ్గర అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే నిరసనకు దిగారు. అసెంబ్లీ గేటు దగ్గర దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ తో పాటుగా ఇతర ఎమ్మెల్యేలు కూడా అక్కడ పోలీసులతో సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అదాని రేవంత్ బొమ్మలతో ఉన్న టీ-షర్ట్స్ ని వేసుకుని ఎమ్మెల్యేలంతా కూడా సభకు హాజరయ్యారు. అయితే ఆ టీ-షర్ట్స్ తో లోపలికి అనుమతించమని సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరినీ గేట్ దగ్గర అడ్డుకోవడంతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే గేట్ దగ్గరే నిరసన దిగారు. స్పీకర్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడడానికి సిద్ధమైంది బీఆర్ఎస్. ముందుగా అసెంబ్లీకి రావడానికి ముందుగా గన్పాక్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీలో ప్రభుత్వ తీరుని ఎండగడతామన్నారు కేటీఆర్. తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై నిరసన తెలుపుతామన్నారు. అదాని రేవంత్ స్నేహంపైన నిలదీస్తామని చెప్పారు. లగచర్ల ఘటనపై ప్రభుత్వ తీరుపై ప్రశ్నిస్తాం. మూసీ హైడ్రాపై బీఏసీలో నిలదీస్తామన్నారు కేటీఆర్. అయితే ఇవన్నీ ముందు చెప్పినవే, కానీ ఇది అనూహ్యపరిణామని చెప్పుకోవచ్చు. అదాని రేవంత్కు సంబంధించి టీ-షర్ట్లు వేసుకొని వచ్చారు అసెంబ్లీకి. సో అక్కడ సెక్యూరిటీ వారిని అడ్డుకున్నారు. లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు, అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు ఇచ్చిన 420 హామీలు వాటిని తుంగలో దొక్కిన వైనం, అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి. ఇవాళ తెలంగాణ తల్లినే మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈరోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనని, ఎమ్మెల్యేల హక్కులను, చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న విధానాన్ని కూడా ఎండగడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రోజు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి అదాని దోస్తానని కూడా శాసనసభ వేదికగా ప్రజల ముందు ఎండగడతామనే మాటను కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నుంచి మొదలవుతున్నాయి. సో బీఆర్ఎస్ ఏం మాట్లాడుతుంది, బీజేపీ ఏం మాట్లాడుతుంది, ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఎలా జరగబోతోంది అసెంబ్లీలో డిస్కషన్ అనేది మనం అనుకుంటూ ఉండగానే